एक బద్నాం ఆశ్రమం 3 పార్ట్ 2లో ఎపిసోడ్ 1 కోపా భవాన్లో మనం ఈ ఎపిసోడ్ మొత్తాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. వీడియో ఎండింగ్ వరకు చూడండి, మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఈ స్టోరీ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే నిరాలా బాబా ఆశ్రమంలో తను ఏ విధంగా ఎదిగాడు, భక్తులకి ఎట్లా చేరువయ్యాడు, నిజంగా తన ప్రవచనాలు అంత బాగా పనిచేస్తాయా, ప్రజల్ని ఏ విధంగా మత్తులో ముంచి తేలుతూ ఉంటారు, అదేవిధంగా బాబా పాలిటిక్స్ని ఏ విధంగా శాసిస్తాడు, పాలిటిక్స్ అనేవి బాబా చేతుల్లోకి ఏ విధంగా వచ్చి కీలుబొమ్మలుగా మారిపోయారు పొలిటీషియన్స్ అనే విధం మనకి డైరెక్టర్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. డైలాగ్స్తోనే తను చెప్తాడు. ఈలోపు తను ఏం చేస్తాడు అంటే తన దగ్గరికి ఒక పొలిటీషియన్ వస్తాడు. తిను ఇంతకుముందు పార్ట్ 1లో కూడా మీకు క్లియర్గా చూపిస్తాడు. ఎవరైతే ఏజ్డ్ పొలిటీషియన్ అయిపోతాడో తను వాళ్ళ కొడుకుని ఫారెన్లో ఉన్నటువంటి తన కొడుకు చదువు మానిపించేసి ఇక్కడికి తీసుకువచ్చి తన్ని పాలిటిక్స్లోకి ఇంట్రడ్యూస్ చేద్దామని చెప్పి మీకు పార్ట్ 1లో చూపిస్తారు కదా, ఆయనే ఇతను కూడా ఇక్కడ ఏం చేస్తాడంటే అతను బాబాగారితో వచ్చి డీల్ మాట్లాడుకుంటాడు. ఏమనంటే మీ ఆశ్రమం దరిదాపుల్లో ఉన్నటువంటి మీ ఫాలోవర్స్ ఓట్ల మీద మాకు 20 సీట్లు డిపెండ్ అయి ఉన్నాయి, కాబట్టి నేను ఇంత అమౌంట్ ఇస్తాను బాబా, మీరు ఖచ్చితంగా నా పార్టీకే మీ సపోర్ట్ని అందించాలి అని చెప్పి తను బాబా కూడా అందుకు ఒప్పుకుంటాడు. తను ఇన్స్టాల్మెంట్లో కొంచెం కొంచెం అమౌంట్ అనేది ఆశ్రమానికి చేర్చడం జరుగుతుంది. ఆ అమౌంట్ మొత్తం ఎవరు హ్యాండిల్ చేస్తారు అంటే నిరాలా బాబాకి రైట్ హ్యాండ్గా ఉన్నటువంటి బొప్పా స్వామి ఈ మనీ మొత్తం ఇవన్నీ కూడా అకౌంట్స్ చూస్తూ ఉంటాడు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఏం జరిగిద్దంటే బాబా ఎప్పుడైతే అతనికి సపోర్ట్ ఇస్తున్నాడు అనే విషయం తెలుస్తుందో వెంటనే బాబా ఆశ్రమం మీద అవినీతి ఆరోపణలు చేస్తూ రైడింగ్స్ జరుగుతాయి. ఎవరు చేపిస్తారు అంటే ఈ రైడింగ్స్ ప్రజెంట్ ఎవరైతే మనకి చీఫ్ మినిస్టర్గా ఉంటారో రూలింగ్ పార్టీ తరపున ఆ వ్యక్తి చేపించి భయపెడతాడు బాబాని. థ్రెటన్ చేయడం వల్ల బాబాకి ఇంకా వేరే ఆప్షన్ లేకపోవడం వల్ల తను వెళ్ళేటటువంటి భక్తుల సమూహంలో స్టేజ్ మీద తను ప్రజెంట్ రూలింగ్ సీఎం ఎవరైతే ఉన్నారో అతనే నెక్స్ట్ కూడా సీఎం కావాలి, నాకు ఇంతకు మించి మంచిని సపోర్ట్ చేయడం తప్ప వేరే ఏదీ తెలియదన్నంత అమాయకంగా జనాల ముందు అతని గురించి ప్రచారం చేస్తారు. ఈ విషయం తెలిసినటువంటి ఇంతకు ముందు వచ్చిన పొలిటీషియన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఏం చేస్తారు అంటే సింగ్ గారు అడుగుతాడు, నిలదీస్తాడు, ఏంటి బాబా మీరు నాకు కదా సపోర్ట్ ఇస్తా ఉన్నారు, కానీ వేదిక మీద మీరు ప్రచారాన్ని ఎందుకు ఆయనకి ఫేవరబుల్గా చేస్తున్నారు అంటే బాబా చాలా క్లియర్గా చెప్తాడు, నీకు వేదిక ఎక్కాలనుందా లేకపోతే నీకు సీఎం అవ్వాలనుకుంటున్నావా, వేదిక మీద కూర్చుంటావా కుర్చీలో కూర్చుంటావా అని చెప్పి అడుగుతారు. అతను నేను కుర్చీలోనే కూర్చుంటాను అంటే నా ఆట చూద్దు కానీ కంగారు పడకు అంటాడు. బాబా తను గెలుస్తాడు. ఎవరైతే సపోర్ట్ చేస్తారో ప్రజెంట్ రూలింగ్లో ఉన్నటువంటి సుందర్లాల్ గెలిచిన వెంటనే బాబా తన తంత్రాలు ప్రయోగించి అక్కడ ఉన్నటువంటి 20 మంది ఎంపీలని తన హ్యాండ్ ఓవర్లో పెట్టుకోవడం ద్వారా గవర్నమెంట్ పడిపోయేలాగా చేస్తాడు. అప్పుడు అవిశ్వాసం రావడం వల్ల ఇమీడియట్గా ఇంతకుముందు మనకు ఫస్ట్లో ఎవరైతే పర్సన్ వచ్చి బాబాని కాంటాక్ట్ చేసి 20 సీట్స్కి అమౌంట్ ఇస్తాడో అతను సీఎం అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా ఆ స్టేట్ పాలిటిక్స్ మొత్తం కూడా బాబా కంట్రోల్లోకి వెళ్ళిపోయాయి అనే విషయాన్ని డైరెక్టర్ మనకి చాలా క్లియర్గా చూపిస్తారు. కానీ అదే విషయంలో బాబా మొహంలో ఎక్కడో అశాంతి ఉంటుంది. ఆ అశాంతి ఏంటి అనేది, ఆ అశాంతికి కారణం ఏంటి అనేది మనకి కొంచెం గతంలో ఏం జరిగింది అనే విషయాన్ని ఇక్కడ చూపిస్తారు. ఇక్కడే మనకి పమ్మి అనే క్యారెక్టర్ని చూపించడం జరుగుతుంది. పమ్మి వల్లనే బాబాకి నిద్ర లేకుండా పోతుందన్నమాట. పమ్మి అనే అమ్మాయి ఎవరు అంటే బాబా సేవకురాలు ఆశ్రమంలోకి వస్తుంది. వచ్చిన తర్వాత పమ్మి చేసే పని ఏంటి అంటే బాబాని నమ్మి సేవకురాలుగా మారిపోయి అదే ఆశ్రమంలో ఉంటూ ఉంటుంది. కానీ తనకి స్లీపింగ్ పిల్స్ ఇచ్చి బాబా తెలియకుండా తనపై అనుభవిస్తూ ఉంటాడు. ఈ విషయాన్ని అనుకోకుండా పసిగట్టినటువంటి పమ్మి ఆశ్రమం నుంచి పారిపోయి ఈ విషయాన్ని అందరికీ తెలియచేయాలి, ఈ బాబా చాలా ప్రమాదకరం, బయట ఉన్నటువంటి చెడ్డ మనుషుల కన్నా తోడేలులాగా తోలు కప్పుకున్నటువంటి ఈ బాబా చాలా డేంజరస్, ఇట్లాంటి వ్యక్తి సమాజంలో ఉండకూడదు, నేను ఈ విషయాన్ని అందరికీ చెప్తానని చెప్పి తను బయటికి వచ్చేయాలని ట్రై చేస్తుంది. తన్ని కొట్టి జైల్లో పడేస్తారు. పడేసిన తర్వాత తను తప్పించుకుని అక్కడి నుంచి బయటికి వచ్చేసి బాబా మీద కేసు పెడుతుంది. ఎప్పుడైతే తను జైల్లోంచి తప్పించుకుంది అని తెలిసిందో అప్పటి నుంచి బాబాకి టెన్షన్ స్టార్ట్ అవుతుంది. పమ్మి లేని ఈ లోకంలో నేను ఉండలేను అన్నంత విరహం ఫీల్ అవుతూ ఉంటాడు బాబా.
కానీ తను ఎలాగైనా సరే బయటికి వెళ్ళిన తర్వాత బాబా మీద కేసు ఫైల్ చేస్తుంది. అగైన్ మనకి సీన్ కోర్టులో ఓపెన్ అవుతుందన్నమాట. ఏం జరుగుతుంది అంటే ఇక్కడ బాబాకి ఎదురుగా ఎలాంటి సాక్ష్యాలు నిలబడవు. ఎందువల్ల అంటే ఇక్కడ ఎవిడెన్సెస్ అన్నిటినీ కూడా తారుమారు చేసేస్తారు. ఏది అక్కడ తను ప్రూవ్ చేసుకోవడానికి ఉండదు. ఎక్స్ చీఫ్ మినిస్టర్ సుందర్లాల్ని తిను కలవడం జరుగుతుంది పమ్మి. తనతో కలిపి తను ఒక ప్రెస్ మీట్ పెట్టి బాబా ఇట్లాంటి వ్యవహారంలో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు అని తెలియడం వల్ల ఇది చాలా సమాజానికి హానికరం, ఇట్లాంటి ఒక మనిషి బాబా ఆశ్రమాన్ని నడపడం కుదరదు అని చెప్పి స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటాడు. దీనికి న్యాయం ఎట్టి పరిస్థితుల్లో జరుగుతుంది అని చెప్పి కోర్టులో ఏం జరుగుతుంది అంటే బాబా నేను శుద్ధీకరణ చేపించుకున్నాను, అసలు అట్లాంటి ఒక కార్యక్రమానికి నేను పనికిరాను అని చెప్పి చెప్పడం జరుగుతుంది. దానికి తగ్గట్టే బొప్పాస్వామి ఏం చేస్తారంటే ఎవరైతే ఇట్లాంటి ఒక టెస్ట్ చేయడానికి డాక్టర్ని వస్తాడో ఆ డాక్టర్ని ముందుగానే మేనేజ్ చేసేస్తాడు డబ్బులు పంపించి. ఎవరైతే పమ్మి వాళ్ళ వదిన కూడా ఉంటుందో పమ్మి ఫ్యామిలీ మొత్తం కూడా బాబాజీ ఫాలోవర్సే అన్నమాట. వాళ్ళ వదినని పిలిచి మీ సహకారం లేకుండా పమ్మి ఇక్కడి నుంచి ఎస్కేప్ అవ్వలేదు, సో డెఫినెట్గా మీరే హెల్ప్ చేశారు అని బొప్పాస్వామి కోప్పడుతూ ఉంటే ఆవిడ చెప్తుంది ఆశ్రమం పట్ల చాలా బాధ్యతగా ఉన్నటువంటి ఫ్యామిలీ మాది, నేను తనకి వదిన అయ్యి ఉండొచ్చేమో కానీ తను నాకు ఎట్లాంటి రిలేషన్లోనూ లేదు. ఎందుకు అంటే నా హస్బెండ్ని చంపినటువంటి క్రూరమైన మనస్తత్వం కలిగిన అమ్మాయి తను. సో తనకి నేను ఎట్లా సపోర్ట్ చేస్తాను స్వామి, దయచేసి నన్ను నమ్మండి అంటుంది. నిజంగానే ఇక్కడ అదే విధంగా ఏం జరుగుతుంది అంటే తర్వాత తనకి జైలుకి వెళ్ళడం జరుగుతుంది. బాబా చాలా ఏమంటారంటే కేసు నుంచి ఎట్లాంటి పరిపూర్ణుడిగా అంటే ఏంటి కేసులో ఎట్లాంటి తప్పు లేదు బాబాది, ఎవరైతే కేసు వేసిందో ఈ అమ్మాయి దురుద్దేశంతోనే వేసింది అని చెప్పి పమ్మి మీదే పడుతుంది. పమ్మి జైల్లో ఉండగానే బాబా బొప్పస్వామి ఎవరైతే ఉన్నారో కాల్ చేసి టార్చర్ పెట్టమని చెప్తాడు. సో అక్కడ ఉన్న అందరూ పమ్మిని కొట్టడం జరుగుతుంది, ఎందుకు బాబా మీద కంప్లైంట్ పెట్టావు అనే విధంగా. తను చాలా అలసిపోతుందన్నమాట, ఎట్లాగైనా బయటపడాలని ట్రై చేస్తుంది. కానీ ఈలోపు ఏదో ఇంకా ఇన్ఫ్లుయెన్స్ యూస్ చేసి పమ్మి మదర్ హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉంది, చివరి మాటలైనా మాట్లాడిద్దాము అని చెప్పి వాళ్ళ వదిన కాల్ చేస్తుంది. కాల్ తీసుకెళ్ళి పమ్మికి ఇస్తారు. కాల్లో చాలాసేపు బాధపడుతుంది పమ్మి. నేను నీకు నచ్చిన విధంగానే నడుచుకుంటానమ్మా, ప్లీజ్ నాతో మాట్లాడన్నా ఆవిడ ఆఖరి క్షణాల్లో కూడా పమ్మిని క్షమించదు. పమ్మి చాలా బాధపడుతూ ఉంటుంది ఈ విషయాన్నిలో. పమ్మి అక్కడున్న జైలర్ గారిని చాలా బతిమలాడుతుంది, మా అమ్మని గారిని ఒక్కసారి కడసారి చూసుకుని వచ్చేస్తాను, ప్లీజ్ పంపించండి అని. కానీ ఎవ్వరూ కూడా ఒప్పుకోరు. కానీ ఇంతలో పమ్మిని చూడడానికి బాబానే డైరెక్ట్గా జైలుకి వస్తారు. సో ఆ రూమ్లోంచి అందరూ వెళ్ళిపోయిన తర్వాత బాబా చాలా పర్సనల్గా పమ్మితో మాట్లాడతాడు. మాట్లాడిన తర్వాత బాబా నేను నిజంగా మారిపోయాను, ఇకపై మీకు సదా రుణపడి ఉంటాను, ఒక్క అవకాశం కల్పించండి అని చెప్పి ప్రాధేయపడుతుంటే పమ్మి నిన్ను నేను ఎప్పుడు క్షమిస్తానని బాబా తన్ని దగ్గరికి తీసుకుని జైలర్కి రిక్వెస్ట్ పెట్టడం వల్ల జైలర్ అప్పటి వరకు ఒప్పుకునే వ్యక్తి సడన్గా ఒప్పుకుని పమ్మిని బయటికి పంపించడానికి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది వాళ్ళ తల్లిగారి అంత్యక్రియలు చేయడం కోసం. సో పమ్మి ఎప్పుడైతే బయటికి వెళ్తుందో జైలు నుంచి పమ్మిని కొంతమంది కలవడానికి ట్రై చేస్తూ ఉంటారు. అందులో ఎవరు ఉంటారు అంటే పమ్మిని గారాబంగా చూసుకున్నటువంటి వాళ్ళ కజిన్ ఒక అతను ఉంటాడు, వాళ్ళ పెద్దమ్మ కొడుకు. అతనితో పాటు పమ్మి కోసం కాపు కాచుకుని ఉన్నటువంటి ఒక ఆఫీసర్ ఉంటాడు. ఈయన ఏంటి అంటే బాబా మీద ఉన్న కేసులన్నీ తవ్వి ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసుకునేటటువంటి ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. ఇంతకుముందు పాటలో కూడా మనకు కనిపిస్తారు ఈయన. సో ఈ పోలీస్ ఆఫీసర్తో పాటు పమ్మిని లవ్ చేసినటువంటి పమ్మి లవర్ కూడా ఉంటాడు. కానీ పమ్మి లవర్ ఎక్స్పోజ్ అవ్వడానికి ఇష్టపడుతూ ఉండడు, మొహం హైడ్ చేస్తూ ఉంటాడు. ఎందుకనేది మీకు ఇంతకుముందు పార్ట్స్ చూస్తే తెలుస్తుంది. సో పమ్మి ఎంతగా అవాయిడ్ చేస్తుందంటే వాళ్ళ బ్రదర్ని పిలిచి చెప్తుంది, ఇకపై తన్ని నా దగ్గరికి రావద్దను, ఈ బంధం ఇక్కడితో తెగిపోయింది, కంటిన్యూ చేయొద్దు అని చెప్పి. సో పమ్మి ఎందుకు ఇలా మారిపోయింది, ఎందుకు ఆశ్రమం కారెక్కుతుంది ఎవ్వరికీ అర్థం కాదు. పమ్మి వెళ్ళి అంత్యక్రియలు చేసిన తర్వాత మళ్ళీ జైలుకి వస్తుంది. వచ్చిన తర్వాత బెయిల్ మీద ఆశ్రమం నుంచి మైకేల్ వస్తాడు, అంటే తిను పర్సనల్ బాడీ గార్డ్ అనమాట బాబాజీకి. మైకేల్ వెహికల్లో పమ్మిని ఆశ్రమానికి తీసుకువెళ్తారు. అస్సలు ఒక్కసారిగా పమ్మి వాళ్ళ బ్రదర్కి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళ లవర్కి, అక్కడున్న పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి మైండ్ పోతుంది. ఏంటి పమ్మి అసలు ఆశ్రమం కారెక్కి ఎందుకు వెళ్తుంది అంటే అప్పటికి తనకి బెయిల్ వాళ్ళ వల్లే వచ్చిందని తెలుస్తుంది. ఇక్కడ నుంచి పమ్మి మనతో మాట్లాడదు అనే విషయం కూడా వీళ్ళకి చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ నుంచి పమ్మిని ఆశ్రమానికి తీసుకువెళ్తారు. అప్పుడే బొప్పస్వామి స్వామీజీకి చాలా క్లియర్గా వార్నింగ్ ఇస్తాడు. తను నేను నిలువునా ముంచేయాలని చూసింది, నీపై కేసు పెట్టింది, అట్లాంటి దానికి క్షమించడం ఏంటి, మళ్ళీ ఎందుకు తీసుకుంటున్నావు, తన్ను గనక తాకినోడే నీ ఆశ్రమం మొత్తం తగలబడిపోతుంది, ఆ కోరికలన్నీ చంపేసుకో, తనతో మాట్లాడ
మాట్లాడుకొని చాలా సీరియస్ వార్నింగ్ ఇస్తాడు బొప్ప. కానీ స్వామీజీ చాలా నవ్వుతూ కూల్గా తీసుకుంటాడు. తన్ని బాగా టార్చర్ చేస్తూ ఉంటారు. అక్కడ పనులన్నీ చేపిస్తూ ఉంటారు, మాబింగ్, క్లీనింగ్, వాషింగ్, కుకింగ్ అట్లాంటివన్నీ. వాళ్ళ వదిన వచ్చి మాట్లాడుతుంది పమ్మితో. ఒక జైలు నుంచి ఇంకో జైలుకి వచ్చావా, నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావు అంటే, లేదు నేను పూర్తిగా మారిపోయాను, స్వామీజీ ప్రవచనాల మీద నమ్మకం ఉంది అని చెప్పి పమ్మి చెప్తుంది. ఇక్కడితో ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్.